సో నౌ ఐ రిక్వెస్ట్ సార్ ఎమ్మెల్యే పార్థసారథి గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి మంచి సందర్భం, గరివిడి లక్ష్మి అనే బుర్రకథ కళాకారిణి జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం. నేను కూడా ఈ టైటిల్ చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. గరివిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బుర్రకథ చెబుతూ బుర్రకథలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి బుర్రకథని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ఒక గొప్ప కళాకారిణి మహిళ, ఎంతో మనం ప్రశంసించదగ్గటువంటి మహిళగా మనకందరికీ చరిత్ర చెబుతూ ఉంది. ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు, మన విశ్వప్రసాద్, ఆదోని విశ్వప్రసాద్. ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాదుకు, అక్కడి నుంచి అమెరికాకు, ప్రపంచమంతా కూడా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నిలబడ్డ మన విశ్వప్రసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు. తర్వాత ఇక్కడొచ్చి సినిమా రంగం మీద మక్కువతో ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 100 సినిమాలు తీస్తానని ప్రతినబూని ఇప్పుడు 48వ సినిమా తీస్తూ ఉన్నారు. ఆయన కోసం మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. కేవలం సినిమాలు తీస్తాను, డబ్బు సంపాదిస్తాను అని కాకుండా యువకులకందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను, వాళ్లను కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్తాను. అత్యంత వెనుకబడిన రాయలసీమ, అందులోనూ కర్నూలు, అందులోనూ ఆదోని ప్రాంత ప్రజలకందరికీ సేవ చేయాలనే పెద్ద టెక్నికల్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ స్థాపించారు. ఇక్కడ యువకులకందరికీ కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి సినిమా రంగంలో వాళ్ళ కళాకారులుగానో, రైటర్లుగానో, డైరెక్టర్లుగానో, మరొకటో తీర్చిదిద్దుతాననే ఆశయంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళని కళాకారులుగా మార్చడమే కాదు, తన సినిమాలలో కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తానని చెప్పిన గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి మన విశ్వప్రసాద్ని. ఆయన చూసి మనమందరూ తప్పనిసరిగా గర్వించాల్సిన సందర్భం ఇది. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆదోనిలో ఈరోజు ఈవెంట్ చేస్తూ ఉన్నారు. గరివిడి లక్ష్మి ముహూర్తం షాట్ నేను కొట్టాను. ఈరోజు ముహూర్తానికి ఇంత పెద్ద ఈవెంట్ చేశారు. షూటింగ్ కూడా ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లోనే చేస్తానన్నారు. అంతెందుకు మనం చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన గడ్డని, పుట్టిన ఊరిని మర్చిపోయి ఎక్కడికో పోయి గొప్పగా బతుకుతామనుకునే పరిస్థితి నుంచి ప్రపంచమంతా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నేను పుట్టిన గడ్డ కోసం ఏమైనా చేస్తాను, ఇక్కడే వీలైనన్ని ఎక్కువ వెంచర్లు చేస్తాననే వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం, మనం అరుదుగా ఆలోచన చేస్తాం. ఇటువంటి వ్యక్తిని నిజంగా మనం గొప్పగా అనుకోవాలి, గొప్పగా అభినందించుకోవాలి. ఈరోజు షూటింగ్ చేస్తూ ఉన్నారు. కళాకారులందరినీ అభినందిస్తా ఉన్న. ప్రత్యేకంగా ఆదోనికి ప్రత్యేకత ఉంది. ఆదోని అత్యంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఊరు. ఆదోని నీళ్లు కానీ, ఆదోని గాలి కానీ ఎంతో ఆవేశపూరితంగా ఉంటుంది, ఎంతో ప్రేమతో ఉంటుంది, ఎంతో అభిమానంతో ఉంటుంది, ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ ఆదోని. మిమ్మల్ని కాదు, విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను. అయ్యా, ఆదోని లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మా ఆదోనిని, నా ఆదోనిని, మీ ఆదోనిని, మనందరి ఆదోనిని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది. మరిన్ని సినిమాలు తీయడానికి ఆదోనికి మీ స్నేహితులను కానీ మరికొంతమందిని ఒప్పించండి. ఆదోనిలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. సినిమా వాళ్ళని తీసుకురండి,
తక్కువ ఖర్చుతో ఇక్కడ సినిమాలు అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం. ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తే సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. ఇక్కడ కొంతమంది కళాకారులు తయారవుతారు. ఆదోనికి సినిమా పరిశ్రమ వచ్చినట్లు కూడా ఉంటుందని నేను మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను. దాంతోపాటుగా మొట్టమొదటిసారిగా విశ్వప్రసాద్ గారి వాళ్ళ అమ్మాయి నిర్మాతగా చేయబోతున్న ఈ సినిమా నిజంగా గొప్ప విషయం. ఆమెకు కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మొట్టమొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నటువంటి గౌరీ నాయుడు గారికి ఆయనకి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆయన్ని ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. ఎంతో కష్టపడి కథ తయారు చేసుకున్నాడు. పెద్ద డైరెక్షన్ చేద్దామనుకున్నారు. మొట్టమొదటి అవకాశం మన విశ్వప్రసాద్ గారు ఇచ్చారు. ఈ సినిమా దెబ్బతో మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్నింటికంటే విశిష్టంగా చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి మన హీరో నరేష్ గారు. నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాల్లో చూసాం, హీరోగా చూసాం, కామెడీ హీరోగా చూసాం, ఫ్యామిలీ హీరోగా చూసాం, రకరకాలుగా చూసాం. అన్నింటికంటే ముఖ్యమైనది మా బీజేపీ నాయకుడు, మా పార్టీలో ఎంతో కాలంగా పార్టీకి సేవలు అందించిన వ్యక్తి. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో, ప్రజా జీవితంలో కూడా గొప్ప హీరోగా అనిపించుకున్న వ్యక్తి. ఇప్పుడు నేను అంటా ఉన్నాను, మళ్ళీ బీజేపీకిలో రన్నా నువ్వు కూడా నాలాగే ఎమ్మెల్యే అవుతావు, ఎంపీలు అవుతావు, మినిస్టర్లు కూడా అవుతావంటే హాయిగా ఉన్నాను. బ్రహ్మాండంగా ఫోటో చూపించాడు. ఇప్పటికీ జిమ్ చేసి కండలు పెంచుతా ఉన్నాడు. ఆయనకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆయన బాడీలోనే కళ ఉంది, కుటుంబంలో కళ ఉంది, మాటలో కళ ఉంది, రూపులో కళ ఉంది. ఇప్పుడు మనం చూసాం డ్యాన్స్లో కూడా గొప్ప కళాకారుడు ఆయన. ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా గడివిడి లక్ష్మి సినిమా పెద్ద హిట్ కావాలని, అతి పెద్ద హిట్ కావాలని, అది కూడా ఆదోనికి మంచి పేరు తీసుకురావాలని, ఆదోనిలో జరుగుతున్న షూటింగ్కి అన్ని రకాలుగా సహకరించి 30 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలాగా చేస్తాం. అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ని కూడా ఇక్కడే చేసి పెద్ద లాంచ్తో సూపర్ హిట్ సినిమాగా ఇది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ సో మచ్.